దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబోతున్నారు. కరీంనగర్ జిల్లాలో మాత్రం దాదాపుగా 7 సెంటర్లను మాత్రం ఏర్పాటు చేశారు. ఈ మొత్తం పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే అటు విద్యార్థులను మాత్రం లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నీట్ ఎగ్జామ్ సజావుగా సాగేందుకు మాత్రం ఆ జిల్లా యంత్రాంగం మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసింది. అయితే కరీంనగర్ జిల్లాలో దాదాపుగా 2975 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కాబోతున్నారు. దీనికోసం కరీంనగర్లో 7 సెంటర్లను మాత్రం ఏర్పాటు చేశారు. ఒకటి ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్, అదేవిధంగా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, అదేవిధంగా తిమ్మాపూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం, అదేవిధంగా అంబేద్కర్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాల మరియు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల జూనియర్ కళాశాల, అదేవిధంగా చింతకుంట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో మొత్తానికైతే 7 సెంటర్లను ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ కూడా చూడొచ్చు. ప్రస్తుతం మనం ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్నాం. అక్కడ విద్యార్థులు ఇక్కడ బారులు తిరిగిన పరిస్థితి నెలకొంది. 2 గంటల నుంచి పరీక్ష ప్రారంభం కాబోతుంది. దీనికి ఉదయం 11:30 గంటల నుంచి లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. 1:30 దాటిన తర్వాత మాత్రం ఆ విద్యార్థులు మాత్రం లోపలికి అనుమతించబోమని అటు అధికారులు మాత్రం ఖరాఖండిగా చెప్పడం జరిగింది. దీంతో అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు మాత్రం త్వరితగతిన వారి సెంటర్లకు చేరుకున్నారు. ఉదయం నుంచే ఇక్కడ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. 11:30 నుంచి మాత్రం ఇక్కడ విద్యార్థులు లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఎగ్జామ్కు సంబంధించి అంటే ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎగ్జామ్కు సంబంధించి ఈ నీటి పరీక్ష ప్రవేశాలకు సంబంధించి మాత్రం ఇటు పోలీసులు అటు అధికారులు మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంటే ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రం లోపలికి అనుమతిస్తలేరు. అంటే ఇప్పుడు ఎవరైతే విద్యార్థినులు ఉన్నారో వారికి సంబంధించిన చెవుల కమ్మలు కానీ, అదేవిధంగా ముక్కు పుల్లలు కానీ, అదేవిధంగా చేతి గడియారాలు, అదేవిధంగా మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచ్లు కూడా అవి మొత్తానికైతే లోపలికి అనుమతించిన పరిస్థితి నెలకొంది. సిపి గౌస్ ఆలం గారు ఆల్రెడీ ప్రతి ఒక్క సెంటర్ను తనిఖీ చేసుకుంటూ వెళ్తున్నారు. భద్రత ఎలా ఉంది, పోలీసుల పర్యవేక్షణ ఎలా ఉంది, దాదాపు చాలామంది సిబ్బందిని కూడా ఇక్కడ నియమించడం జరిగింది. దీనికోసం అంటే ఇక్కడ పరీక్షా హాల్లోకి వెళ్ళడానికి ముందే బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్ తనిఖీ ప్రక్రియ చేపట్టారు. ఈ ఎగ్జామ్ మాత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగబోతుంది. దీనికి పోలీసు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వీడియో జర్నలిస్టు శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.